గైస్, వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ సిరీస్. ఈరోజు మనం రిలేషనల్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. రిలేషనల్ ఆపరేటర్ అంటే పెద్దగా ఏమి ఉండదు, మనం చిన్నప్పుడు నేర్చుకున్నలాగే ఉంటుంది. గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు ఈ సింబల్ యూజ్ చేస్తామంట. స్లాష్ అంటే ఇది ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు అది కంపేర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం ఎక్కువగా. అది ఏం లేదు, పెద్దగా ఏం ఉండదు, అది పెద్ద విషయం ఏం కాదు, మీరు సింపుల్గా నేర్చేసుకోవచ్చు. ఐడియల్లీ షెల్ తీసాం, 3 greater than 5 ఇచ్చామనుకోండి ట్రూ, బూలియన్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. అది అంతే, నెంబర్ నేను రిప్రజెంట్ చేయదు, బూలియన్ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది. ఫాల్స్. 6 greater than 3 ఇచ్చామనుకోండి ట్రూ, 3 కంటే 6 పెద్దది కాబట్టి ట్రూ, దానికంటే చిన్నది కాబట్టి పైన ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు తర్వాత మనం కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. ఇది 1 line కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నమాట. మీరు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇంకోసారి కూడా కండిషనల్ స్టేట్మెంట్ క్లియర్గా లైన్ తర్వాత లైన్ వచ్చేది చెప్తాం. ఇది ఓన్లీ జస్ట్ 1 line స్టేట్మెంట్ లాగా మనకు కొద్దిగా సింపుల్గా అర్థం కావడానికి మనం చూస్తామంట. ఇక్కడ చూడండి, ఫైండ్ ద ఇన్పుట్ నెంబర్ ఈవెన్ ఆర్ నాట్ అని మనం దాని గురించి చూద్దాం. ఫైండ్ ద ఇన్పుట్ నెంబర్ ఈవెన్ అన్నారు అంటే ఇచ్చిన సంఖ్య సరి సంఖ్య లేదా బేస్ సంఖ్య చూడాలి. తెలుగులో కూడా ఎందుకు చెప్తున్నానంటే, డిగ్రీ కాకుండా నేను స్కూల్ నుండి తెలుగు మీడియమే అన్నమాట. ఇంటర్కి వచ్చినాక మనకి ఈవెన్ ఆర్ అక్కడన్నా కొద్దిగా పరిచయం అయ్యాయి, కానీ లేదంటే నాకు అసలు ఈవెన్ ఆర్ ఆడంటే కూడా తెలియదు. మీరు పైథాన్ కోచింగ్ సెంటర్కి వెళ్తే ఇది ఈవెన్ నెంబర్, ఇది ఆడ్ నెంబర్ అని ఎవరు చెప్పరు అన్నమాట, మనమే తెలుసుకోవాలి అక్కడ. కాబట్టి నేను ఇక్కడే చెప్తున్నాను, ఈవెన్ అంటే సరి సంఖ్య, ఆడ్ అంటే బేస్ సంఖ్య అనమాట. ఇవాళ తెలియని వాళ్ళ కోసం మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఈవెన్ ఆర్ ఆడ్ అది చూద్దాం. కామెంటింగ్కి మనం హ్యాష్ అని యూజ్ చేస్తాం. ఈవెన్ ఆర్ ఆడ్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏ అనే ఒక వేరియబుల్లో ఇంటీజర్ ఇన్పుట్ ఇస్తున్నాం, ఎందుకంటే మనం రన్ టైంలో వాల్యూ ఎంటర్ చేస్తాం, అందుకే ఇన్పుట్ ఇస్తున్నాం. ఎంటర్ ద వాల్యూ. స్పెల్లింగ్ మిస్టేక్స్ పట్టించుకోవద్దు, అవి అవుతూనే ఉంటాయి. బి అనే దాంట్లో ఏ మాడ్యులో 2 అనమాట. అంటే దాని అర్థం ఏంటిది, ఏ అనేది 2తో మాడ్యులో డివిజన్ అంటే రిమైండర్ను రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఏ డివైడెడ్ అదే ఏ డివైడ్ మాడ్యులో బై 2 అన్నాం అనుకోండి, రిమైండర్ అంటే శేషం అనమాట. 4/2 వేసామంటే 0 వస్తుంది శేషం. నేను అది కోషంట్ కాదు, కోషంట్ అంటే 2 వస్తుంది, రిమైండర్ అంటే 0 వస్తుంది. ఏ 2తో డివైడ్ అయితే మనకి ఈవెన్ అని రావాలి, డివైడ్ కాకపోతే ఆడని రావాలి. కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏం లేదు, ఇఫ్ అలాగే ఇఫ్ ఎల్స్ ఎల్స్ అనమాట. లేదా ఇఫ్ ఎల్స్ కూడా ఉన్నాయి, అవి తర్వాత చెప్దాం. ఇఫ్ ఎల్స్ అనమాట. ఇఫ్కు ముందు ఒక కండిషన్ రాస్తాం, ఎల్స్ తర్వాత ఒక కండిషన్ రాస్తాం. అది ఎలాగో చూద్దాం. ప్రింట్ ఈవెన్ ప్రింట్ ఈవెన్ ఎప్పుడు, ఇఫ్ బి డబల్ ఈక్వల్ టు 0. డబల్ ఈక్వల్ ఎందుకు పెట్టామంటే డబల్ ఈక్వల్ మాత్రమే కంపేర్ చేస్తుంది, అంటే బిలో 0 అనే వాల్యూ సేవ్ అయిందా లేదా అని కంపేర్ చేస్తుంది. సింగిల్ ఈక్వల్ టు పెట్టామంటే నువ్వు అసైన్ అవుతుంది. ఇక్కడ సింగిల్ ఈక్వల్ టు పెట్టాం మనం, ఒక వాల్యూ ఏకి అసైన్ అవుతుంది అనమాట. ఎల్స్ ప్రింట్ నాట్ ఈవెన్. ఇక్కడ చూడండి క్లియర్ కట్గా, ఇక్కడ నాట్ ఈవెన్ అనమాట. అంటే ఏ అనే దాంట్లో ఒక వాల్యూ ఇస్తాం మనం, అది మాడ్యులో డివిజన్ చేసి బిలో సేవ్ చేస్తాం. బిలో ఉన్న వాల్యూ 0 అయితే అది ఈవెన్ నెంబర్ అనమాట, 0 కాకపోతే ఆడ్ నెంబర్ అనమాట. ఇప్పుడు మనం కంట్రోల్ S నొక్కి F5 నొక్కండి. ఇప్పుడు 8 అనే నెంబర్ ఇవ్వండి, అది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ అని వచ్చింది. ఇప్పుడు ఒక ఆడ్ నెంబర్ ఇచ్చి చూద్దాం. ఇప్పుడు కంట్రోల్ S నొక్కి మళ్ళీ F5 నొక్కండి. ఒక ఆడ్ నెంబర్ అంటే 9 ఇవ్వాలి. 9 అనేది ఆడ్ నెంబరే కదా, నాట్ ఈవెన్ వచ్చింది.
అలాగనమాట. ఈవెన్ అండ్ ఆడ్ ఫైండ్ చేయడం అది అంతవరకు అది ఒక ప్రోగ్రామ్. ఇఫ్ ఎల్స్ కండిషనల్ స్టేట్మెంట్స్తో మనం చూసిన ఫస్ట్ ప్రోగ్రామ్ అదే అన్నమాట. తర్వాత మనం దాంతో పాటు ఇంకో ప్రోగ్రామ్ చేద్దాం. రైట్ ఏ ప్రోగ్రామ్ ఇన్పుట్ అమౌంట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 500 ఆర్ నాట్ అనే దాన్ని ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. ఇఫ్ ఎల్స్లోనే ఏ అనేది తీసుకుంది ఇంటే ఇన్పుట్ ఇన్పుట్ ఇవన్నీ బేసిక్స్ అనమాట. ఇవి మనం పెద్ద యూజ్ చేద్దాం, వీటికి అడ్వాన్స్ యూజ్ చేస్తాం, కానీ ఇవి తెలిస్తే నాకు అర్థమైపోతాం అమ్మా. వి అనే దాంట్లో నార్మల్గానే ఏం దానిలాగానే మాడ్లో డివిజన్ బై 2 వేసాం అక్కడ, ఎందుకంటే అది ఈవెన్ ఆర్డర్ కనుక్కోవడానికి బై 2 వేసాం అక్కడ. ఇక్కడ 500 అని వేస్తాం అంతే. ప్రింట్ ఈవెన్ కాదు, మల్టిపుల్ ఆఫ్ 500. ఇఫ్స్ ఎప్పుడు అది బి డబల్ ఈక్వల్ టు 0 అయితే అది మల్టిపుల్ ఆఫ్ 500. ఎల్స్ ప్రింట్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 500 అలాగనమాట. ఇప్పుడు కంట్రోల్ వేస్తున్నప్పుడు సేవ్ చేయండి, F5 కానీ నొక్కండి. 500 2 ఎంత 1000 చేయండి, మల్టిపుల్ ఆఫ్ 500 అనమాట. తర్వాత మళ్ళీ విండోస్ దీనిలో కలిపి ప్రోగ్రామింగ్స్ వెళ్ళేది. కంట్రోల్ ఎస్ నొక్కి F5 నొక్కండి. ఇప్పుడు ఒక 1000 కాదు కానీ ఒక 999 అన్ని 9s ఇద్దాం. 9s ఇస్తే అది ఖచ్చితంగా మల్టిపుల్ ఆఫ్ 500 అయితే కాదు కదా, నాట్ మల్టిపుల్ ఆఫ్ 500 అలాగనమాట. అంతే. ఈ 1 లైన్లో మనం రాసే ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఇవి. మనం తర్వాత లైన్ బై లైన్ లాగా రాసే వాటిని కూడా చూద్దాం, అది అప్కమింగ్ క్లాసెస్ మనం చూద్దాం, అది తెలిసిన ఏం కాదు. ఇంకో ప్రోగ్రామ్ వచ్చేసి ఓట్ ఎలిజిబిలిటీ చెక్ అనమాట. అంటే ఇప్పుడు 18 years కంటే అబోవ్ ఉన్నారనుకోండి, అది వాడు ఎలిజిబుల్. 18 years కంటే బిలో ఉంటే వాడు నాట్ ఎలిజిబుల్ కదా. దాన్ని ఎలా రాస్తామో చూద్దాం. ఇప్పుడు ఓట్ రాసి దాంట్లో మనకు అన్నీ ఉంటాయి కాబట్టి ఫాదర్ నేమ్ అవన్నీ అవి కూడా కొద్దిగా రాద్దాం, ఎందుకంటే మనకు కొద్దిగా ఐడియా వస్తుంది. ఓట్ చెక్ ప్యాస్ ఇచ్చి రాస్తున్నాం కాబట్టి ఆ ఓట్ చెక్ అనేది అది తీసుకోదాము. ఏ ఈక్వల్ టు ఓట్ అనేది అంటే నెంబర్ కదా, 18 19 20 అవన్నీ నెంబర్ కాబట్టి ఇంటీజర్ తీసుకున్నాం. లేదంటే మీరు ఏ వాల్యూ కూడా తీసుకోవచ్చు. మనం ఏ వాల్యూ ఇస్తాం అంటే ఆ నెంబర్ ఏదంటే మ్యాక్సిమం నెంబర్ వేస్తాం కదా, 5.5 6.5 అలా ఇవ్వం కదా. ఎంటర్ ఏజ్ ప్రాంప్ట్ అంటారు. ఎంటర్ ఏజ్ ప్రింట్ ఎలిజిబుల్. ఎప్పుడు ఎలిజిబుల్ అని ప్రింట్ చేయాలి అంటే ఏ గ్రేటర్ దాన్ 18 కంటే ఎక్కువ ఉంటే ఏ, లేదంటే 18 ఉన్నా కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే గ్రేటర్ దాన్ అంటే 18 కంటే ఎక్కువ ఉన్నా కూడా, లేదంటే 18 ఉన్నా కూడా ఎలిజిబుల్ అని ప్రింట్ చేయాలి. ఇక్కడ ఏం మర్చిపోయాం, ఇఫ్ అనేది మర్చిపోయాం. అయితే చెప్పారు తెలుగులో 18 years కంటే ఎక్కువ ఉన్నట్టు అయితే ఎలిజిబుల్ అని ప్రింట్ చేయాలి. ఎల్స్ ప్రింట్ నాట్ ఎలిజిబుల్ చూడండి. ఇక్కడ మనం ఎవాల్యూలో ఎంటర్ ద ఏజ్ అనే ప్రాంప్ట్ ఇచ్చాం, అక్కడ ఏజ్ని ఎంటర్ చేస్తారు. కావాలంటే మీరు కింద బీలో ఇన్పుట్ అనేది రన్ టైం ఇవ్వడానికి ఫాదర్ నేమ్ కంట్రోల్ ఎస్ నొక్కి F5 నొక్కండి. సింటాక్స్ ఎంటర్ ద ఏజ్ ఇన్ లైన్ 1 కానీ 2 కానీ మనం ఏదో తప్పు చేసామని దాని అర్థం. ఎంటర్ ద ఏజ్ లీటల్ ఇన్పుట్ కాదమ్మా. ఎంటర్ ద ఏజ్ అంటే ఇక్కడ ఇన్పుట్ మర్చిపోయాం, ప్రాంప్ట్ ఇచ్చాం కానీ ఇన్పుట్ రాయలేదమ్మా అంతే. నేను నాకు ఇంటీజర్ ఇచ్చాము, ఇప్పుడు వాళ్ళు ఇచ్చాము, అందుకే ఎర్రర్ వచ్చింది అని అనుకోమాకండి. అదేం లేదు, మనం ఎప్పుడైనా ఇన్పుట్ మర్చిపోయినాం అంతే.
ఇన్పుట్ పెట్టేస్తే సెట్ అయిపోతుంది. కంట్రోల్ ఎస్ నొక్కి పైన ఇన్వాల్యూస్ అటాక్స్ ఇన్వాలిడ్ సింటాక్స్ అని మనకి సింటాక్స్ లేదా తప్పులు చేస్తాం అది చూపిస్తుంది. ఇప్పుడైతే స్థిరీకరణ కలిపాం. కంట్రోల్ ఎస్ పైన నొక్కండి. ఎంటర్ ద ఏజ్ ఆఫ్ 19. ఫాదర్ నేమ్ రామయ్య, సుబ్బయ్య ఎలిజిబుల్. అలాగే మరి దాంట్లోకి వెళ్ళి కంట్రోల్ ఎస్ నొక్కి మళ్ళీ పైన నొక్కండి. ఇప్పుడు బిలో ఎంటర్ చేస్తాం. 7 years ఎంటర్. ఫాదర్ నేమ్ ఏదో సంథింగ్ సుబ్బయ్య నాట్ ఎలిజిబుల్. అలాగనమాట. ఇవి మన ప్రోగ్రామ్స్, సింపుల్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఇవి ఆన్లైన్లో రాసేవి. తర్వాత లాజికల్ ఆపరేటర్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, అది చాలా మెయిన్. ఎందుకంటే మనకు వ్యూస్ చాలా తక్కువగా వస్తున్నాయి. మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తేనే మనం కొద్దిగా నాకు మోటివేషన్ ఉంటుంది. మరీ 5-10 వ్యూస్ అంటే కొద్దిగా నాకు డిమోటివేట్ అయిపోతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి.